మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి సినిమాలు మాత్రమే రానున్నాయి. వీటిపై పెద్దగా అంచనాలు లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 14 మూవీలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో 3 మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన జాబితాలో ఉంటాయి. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాల విషయానికొస్తే నాని, హిట్ 3, సూర్య రెట్రో సినిమాలతో పాటు అజ్ఞాతవాసి అనే కన్నడ డబ్బింగ్ మూవీని మాత్రం అసలు మిస్ కావద్దు. వీటితో పాటు వీకెండ్లో మరికొన్ని సడన్ రిలీజ్లు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఈ మూవీ రానుందంటే, అయితే ముందుగా మే 26 నుంచి జూన్ 1 వరకు ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు. నెట్ఫ్లిక్స్లో మైక్ బిర్బీ గిలియా ఇంగ్లీష్ సినిమా, ఇది మే 26న ఓటీటీలోకి రాబోతోంది. అలాగే కోల్డ్ కేస్, ద టైలీనాల్ మర్డర్స్ డాక్యుమెంటరీ సిరీస్ మే 26న నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. అలాగే తెలుగు సినిమా హిట్ 3 మే 29న, స్పానిష్ మూవీ ఏ విడోస్ గేమ్ మే 30న, కొరియన్ సినిమా లాస్ట్ ఇన్ స్టార్ లైట్ మే 30న, స్పానిష్ మూవీ ద హార్ట్ నోస్ మే 30న, ఇక చివరగా మే 31న తెలుగు సినిమా రెట్రో కూడా నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతోంది. తర్వాత హాట్స్టార్లో సినిమాలు ఏవి వస్తాయో చూసినట్టయితే గనక, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఇంగ్లీష్ మూవీ మే 28న రాబోతోంది. అలాగే తెలుగు డబ్బింగ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 మే 29న రాబోతోంది. ఇంగ్లీష్ సినిమా ఏ కంప్లీట్ అన్నోన్ మే 31న రాబోతోంది. ఇక ఆ తర్వాత జీ5లో కన్నడ సినిమా అజ్ఞాతవాసి మే 28న రాబోతోంది. సోనీ లివ్లో హిందీ సిరీస్ కంకాజురా మే 30న రాబోతోంది. ఇక యాపిల్ ప్లస్ టీవీలో బోనో స్టోరీస్ ఆఫ్ సరెండర్ ఇంగ్లీష్ మూవీ మే 30న, అలాగే మరో ఇంగ్లీష్ మూవీ లులు ఇన్ రైనోసిరోస్ మే 30న రాబోతున్నాయి.